బ్యాక్ వెళ్ళి అంటున్నారు. అంటే రంగస్థలం వాళ్ళ రంగస్థలం అనుకున్న గ్యారంటీకి తీసుకుంటారని నేను సినిమా చూసిన తర్వాత అనుకున్నాను. అంటే మొత్తం సినిమా ఏం కాదు, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నాయి. వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు జాతర సినిమాకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చిరంజీవి కోఆపరేషన్ ఈజ్ ద బెస్ట్, హైయెస్ట్ కోఆపరేషన్. చిరంజీవి లాంటి హీరో కనుక సినిమాకి దొరకకుండా పోతే ఆ సినిమా అలా వచ్చి ఉండేది కాదు. కారణం ఏంటంటే మేము క్లైమాక్స్ తీస్తున్నాం. క్లైమాక్స్ అది బురద మట్టి అనమాట. ఆ సకినేటిపల్లిలో బురద మట్టి. ఆ బురద మట్టి మధ్యలో నాగభూషణ్ గారు, చిరంజీవి గారు, తర్వాత ఎవరు శ్రీధరు, అందరూ పెద్ద గ్రూప్ ఫైట్ అని. ఈ గ్రూప్ ఫైట్లో జరుగుతూ ఉన్నటువంటి మనం స్టార్ట్ చేసాము. ఒక 11, 12 ఆ ప్రాంతానికి చిరంజీవి సత్యం నడుస్తున్నాడు గట్టిగా, మధ్యలో చేను మధ్యలో ఉన్నాడు. నేనేమో కెమెరా పెట్టుకుని ఎక్కడి నుంచి ఎలా వద్దాం అని చెప్పేసి నేను నా దారి నేను ఏం చిరు అని అంటే ఒకసారి రా తొందర అని చెప్పేసి అన్నాడు. పరిగెట్టుకుంటే ఏదో జరిగిందని అర్థం. సో చూస్తే ఏంటంటే అక్కడ ప్యాంట్ ఇదంతా బ్లడ్ అయిపోయింది మొత్తం. ఇంకా వచ్చేస్తుంది కూడా, ఊజైపోయి వచ్చేస్తుంది బ్లడ్. ఏంటది అని ఏమో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఆ పక్కలో చేలో పనిచేసి అతను వచ్చి జలగా కుట్టిందండి అందుకని తప్పకుండా అని చెప్పేసి అని ఆ పక్కన ఉన్న ఇది ఇలా కర్ర లాంటిది ఒకటి ఉంది, అటు పెట్టి ఇలా అన్నాడు ఆయన. అనగానే అది ఊడిపోయింది. అసలు ఆ సీన్ చూసిన తర్వాత, ఆ సీన్లో తను ఇన్వాల్వ్ అయి ఉన్న తర్వాత ఏ యాక్టర్ కూడా పనిచేయడు. ఎందుకంటే అంత బ్లడ్ అలా వచ్చేస్తుంది. నేను లొకేషన్ మార్చేద్దాం సిరు, మనం వేరే లొకేషన్లోకి వెళ్దాం. ఎందుకు అర్థమైపోయింది కదా మనకి, పీకి అవతల పడేస్తాం అంతే. నీకెందుకు ధైర్యంగా ఉంటుంది, కంటెంట్ బాగుంది, లొకేషన్ చాలా బాగుంది అసలు అని చెప్తాను. నిజంగా ఎప్రిసియేషన్ కూడా వచ్చింది. అది ఆ పర్టికులర్ సీన్ కోసం మేము ప్రివ్యూలు వేసినప్పుడు, సెన్సార్ కోసం ప్రివ్యూలు వేసినప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు. అంత కష్టపడి చేశారు సినిమా అని చెప్పేసి. అప్పుడు చిరంజీవి చేయటానికి చిరంజీవి చేసి ఉండలేదు అనుకోండి, కాసేపు మనం వేరే లొకేషన్కి వెళ్ళాలి న్యాచురల్గా. అది అతన్ని చూసి మిగతా వాళ్ళందరూ, వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ నేను, ఆవిడ, శ్రీధరు అందరూ వచ్చారు. అందరూ చేరు దిగారు, అందరూ ఫైట్ చేశారు. చివరికి క్లైమాక్స్ చేస్తాం. టోటల్ సినిమా 27 రోజుల్లో తీసామండి. జాతర మేము అక్కడే ఉన్నాం, ఆ ఊర్లోనే ఉన్నాం, ఆ ఊరు ఇళ్లలో ఉన్నాం. అసలు సినిమాకి వెళ్ళి సినిమా షూటింగ్ చేసామని మేము అనుకోలేదు. ఏదో పిక్నిక్ వెళ్ళినట్టే అనిపించింది అనమాట. అంత బాగా జరిగింది. అదేలేండి, అంత యాక్టివ్గా ఉన్నారు అందరూ, చాలా యాక్టివ్, అందరూ డైనమిక్ గా ఉన్నారు అందరూ డైనమిక్. ఆర్డర్ శ్రీనివాసరాజు అదే సినిమా ఫస్ట్ పిక్చర్, భాస్కర్ రాజు గారి అబ్బాయి. ఓకే, భాస్కర్ రాజు గారు అబ్బాయి. భాస్కర్ రాజు ఇలాగా మునీర్ అహ్మద్ కెమెరా, వాడు రామకృష్ణరాజు వాళ్ళిద్దరు కంబైన్డ్గా సినిమా చేశారు. అది ఫస్ట్ సినిమా వాళ్ళిద్దరికి. ఇలాగా ఆ సినిమాలో చాలా మందికి అది ఫస్ట్. దాసనారాయణరావు దగ్గర అసిస్టెంట్ గా, అంటే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా మీరు ఆయన అసోసియేషన్ లో ఆయన దగ్గర పనిచేశారా? అయ్యో బాగా పనిచేశారు. పనిచేయటం ఏంటి, మనకు పరిచయం రోజు నుంచి ఆయన చనిపోయే రోజు వరకు ఇద్దరం కలిసే ఉన్నాం. ఏనాడు కూడా మేము దూరంగా ఒకరికొకరు దూరం కాలేదు. అదేలేండి. ఒకటి పొరపాటు నేను నా కోపం వచ్చి నేను మానేసి నేను వెళ్ళినా ఎవరైనా అయితే వణుకుపోయేవారు ఆ రోజుల్లో, ఆయనకున్న ఇమేజ్కి దానికి. ఆ తర్వాత ఆయనే పాపం వచ్చి మళ్ళీ కారు వచ్చి ఎక్కడ కారు ఎక్కించి తీసుకెళ్ళేవాడు. ఆయన అంత కలిసి ఉన్నాను మేము. అదేలేండి. చైతన్యనాథన్ సినిమా అప్పుడు తీసేప్పుడు సినిమా తీయొద్దురా అన్నాడు. ఎందుకండి అంటే ప్రతిసారి కాంట్రవర్సీలో పడుతున్నాడు సత్యం, మళ్ళీ కాంట్రవర్సీలోకి వస్తున్నాడు, కొన్నాళ్ళ పాటు సినిమాలు ఉండవు అని ఆయన అనుకుంటున్నాడు లోపల అలా అని. నేను అన్నాను, మీ అందరూ తీస్తున్నారు కదా సినిమాలు, ఇది తీయండి, నేను తీస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. అదే తరే ఆయన ఏం మాట్లాడలేదు. సెన్సార్ల ప్రాబ్లం అది ఆ సెన్సార్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళాం ఇద్దరం కలిసి.
అక్కడ ఆయన కాంగ్రెస్ వాడే కదా, ఎమ్మెల్యే కదా. పివి నరసింహారావుని కలిసాము, అందరినీ ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్స్ అందరినీ కలిసాం. వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే కాదు ఒక 10 minutesలో ఇచ్చేయచ్చు, 1 minute లేవు. నథింగ్. కానీ వాడు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక అతను హైలైట్ అవుతున్నాడు, అతనికి గొప్ప పేరు వస్తుంది. రంగా తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్కి తలకాయనైపోతుంది. రంగా గారేనా? రంగా గారి గురించి తప్పనిసరి చెప్పాలి. చెప్పండి సార్. మనం ఒక మాట ఇచ్చి చేసేవాళ్ళు చాలా మంది చూసాం. ఒక మాట ఇచ్చి ఏదైనా సార్ నాకు ఇది పని చేసి పెట్టండి అని ఎవరైనా అడిగితే అడుగుతూ ఉంటాడు, ఈ లోపల దానికి సంబంధించిన పని చేస్తూ ఉంటాడు ఒక కుర్రాడు. పైగా మాట ఇస్తే వెనక్కి తిరగడం లేదు. అది అలాగా నేను చూస్తూ ఉండగాను ఎంతమందికి ఆయన సహాయం చేశాడో తెలియదు. ఎక్కడో నీలకొండలో అగ్ని ప్రమాదం జరిగిందంటే అవును, పని కట్టుకుని మేమంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరికి బియ్యాలు అన్ని ఆపరాలు అన్ని పంచి, అలాగా పొలిటికల్ లీడర్స్ అలా ఉండరు జనరల్గా. ఎలక్షన్ టైంలో ఉంటారు కానీ మిగతా టైంలో అలా ఉండరు. అంటే పీపుల్స్ లీడర్ అయినా. అవును, పీపుల్స్ లీడర్, పొలిటికల్ గా నాకుండా పీపుల్స్ లీడర్. ఎంత బాగా అంటే మీరు ఒక ఆయన అడిగాడు, సత్యం గారు నోటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన మీరు ఎందుకు పెట్టుకున్నారండి? ఆయన పెట్టుకోలేదు, ఆయన డైరెక్షన్ పెట్టుకున్నాం అన్నాడు. పెద్ద చాలా తెలివిగా చెప్పానని చెప్పాడండి. అయ్యా నన్ను అది కూడా ఓడగొట్టేశారా అన్న, అది కూడా ఓడగొట్టేశారా అని మీరు అన్న. అంటే అడగ ఓడగొట్టడం కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా. నేను కాదు, అవను కూడా. కానీ మీరు అంత దగ్గరగా అంటే రాధా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ లేకపోతే రంగా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ మీరు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళకి. అంటే సినిమా యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయ్యింది. ఓకే, కరెక్ట్ చెప్పాలంటే. అంతకు ముందు రాధా గారి మర్డర్ జరిగినప్పుడు మాత్రం నేను ఆ రోజు విజయవాడలోనే ఉన్నాను, వేరే పని మీద వచ్చి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పని మీద వచ్చి అక్కడే ఉన్నాను. అక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో నేను ఉన్నాను, అక్కడే ఉన్నాను. ఒక అతను రక్తం ఓడుతూ ఇలాగ పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చేస్తే తలుపు బోల్ట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో. ఆఫీసులో. ఆ తర్వాత మళ్ళీ మేము 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత సినిమా తీసాం. సినిమా తీసి సినిమా చూసిన తర్వాత ఒకసారి అందరికీ కంగారు వచ్చేసింది. రాధా మర్డర్ తీస్తే, రాధా మర్డర్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను ఎడిట్ చేస్తానని అంటే ఇలా కాదు, ముందు అయిపోయినామండి, షూటింగ్ అయిపోయినామండి, మధ్యలో మనం ఆగిపోవద్దు, నా మాట ఏమనండి. తర్వాత షూటింగ్ చేసాము, అన్నీ అయిపోయింది. సినిమా రష్ చూస్తున్నాం. మర్డర్ అందులో రాధా గారి మర్డర్ 5 days తీసాం. ఒక మర్డర్ సీన్ 5 రోజులు తీయటం అని చెప్పేసి అందరూ ఫిట్టింగ్ పెట్టారు. అక్కడి నుంచి దాసనారాయణరావు గారికి ఫోన్ చేశారు, చెప్పారు. దాసనారాయణరావు కూడా ఫోన్ చేయరా ఏంటి మర్డరే 5 రోజులు తీస్తున్నామంట, మొత్తం సినిమా ఎన్ని రోజులు తీస్తా, 2 ఏళ్ళు 3 ఏళ్ళా అని ఇలా జోకులేదు సార్. ఏదో జరిగిపోతుంది కదండి, జరగలేమండి, దీన్ని ఆపడానికి ట్రై చేయకండి. అబ్బాయికి ఆయన కంగారు పడ్డాడు. అదే చేసేసి అటువంటిది లేదురా అన్నాడు. తర్వాత సినిమా రష్ వస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో. రష్ వస్తున్నప్పుడు కరెక్ట్గా ఇంటర్వెల్ సీన్ వస్తుంది, అంతే. రాధా మర్డర్ అది. రాధా మర్డర్ జరుగుతూ ఉంటుంటే ఇటు హాల్లో ఒక సౌండ్ వస్తుంది, అని అలాగంట ఆ గసలాగా ఒక సౌండ్ వస్తుంది అన్నమాట. ఎవరు ఇది అని చెప్పేసి చూస్తే ఫ్రంట్ సీట్లో కూర్చుని దాసనారాయణరావు. ఇంటర్వెల్ అయిపోయింది, అవగానే ఇమ్మీడియట్గా సత్యం ఇటు రారా ఇటు అని చెప్పేసి అది తక్కువ కావలించుకుని, సారీరా డెప్త్ తెలియక నేను ఏదో మాట మాట్లాడాను, గొప్పగా తీసావు, చాలా గొప్పగా తీసావు, ఇంతవరకు చాలరా సినిమా, ఇంకా అనవసరం, సెకండ్ హాఫ్ అనవసరం చాలు, ఇంక సినిమా ఇంకేం అవసరం లేదు, ఇంకేం తీస్తా, ఇంకో మర్డర్ తీస్తా అంతే కదా అన్నాడు. అది అలా కాదులేండి, ఎందుకు అంత చంపాల్సి వచ్చింది,
చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మీ ఉద్యమం ఎందుకు ఎలా కంటిన్యూ చేశారు? ఇప్పుడు రాధా గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.